హలో నమస్తే. ఈరోజు చాలా ఇంపార్టెంట్ వీడియో. ప్రతి ఆఫీస్లో వ్యక్తులు ఇది మన వీడియో వినాలి. మీరు 100% ఉద్యోగం చేసేటువంటి గవర్నమెంట్ ఉద్యోగం, ప్రైవేట్ ఉద్యోగం చేసే ప్రతి వారికి మీరు ఇది పంపించండి మన వీడియో. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అంటే, మీకు 2 ఎగ్జాంపుల్తో ఈ వీడియో మొదలెడుతున్నా. ఒకటి రీసెంట్గా మేము సేమ్ సివి ఇన్వెస్టిగేషన్ చేసాం. సేమ్ సివి ఇన్వెస్టిగేషన్ అంటే అర్థం ఒకే రెజ్యూమ్ మొత్తం ఒకటే, పేర్లు మార్చి సాఫ్ట్వేర్ కంపెనీకి పంపించినాం. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాము. రమేష్ చౌదరి, నా పేరు రమేష్ చౌదరి అని ఒక పేరు పెట్టి ఫోన్ నెంబర్ ఇచ్చి ఇంకా రెజ్యూమ్ మొత్తం సేమ్ రాసుకుంటూ పోయి మాకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, మాకు ఈ సాఫ్ట్వేర్లు వచ్చు మొత్తం రాసి పంపించాం. అదే రెజ్యూమ్ని పేరు మార్చి రమేష్ మాదిగ, మీకు ఎగ్జాంపుల్ చెప్తా, రమేష్ మాదిగ ఫోన్ నెంబర్ ఇచ్చాను. సో రమేష్ చౌదరికి కాల్ వచ్చింది. ఇమీడియట్గా రమేష్ చౌదరికి కాల్ వచ్చింది, రేపు ఇంటర్వ్యూకి రండి అని. ఇప్పుడు మా దగ్గరికి నెంబర్ వచ్చిందిగా, రమేష్ చౌదరికి కాల్ చేశారుగా. ఇప్పుడు రమేష్ మాదిగ ఫోన్ చేసి, సార్ నేను ఇంటర్వ్యూకి పంపించాను, నాకు ఎందుకు ఇంటర్వ్యూకి రాలేదు సార్ అంటే, మాదిగ ఏందయ్యా నువ్వు రెజ్యూమ్లో మాదిగ అని రాస్తావు అని పెట్టేశారు. అంటే ఏంటి అర్థం? నువ్వు రమేష్ చౌదరి అని రాస్తే నీకు ఇంటర్వ్యూ వచ్చింది, నువ్వు అక్కడ మాది అంటే నీ కులం తెలిసిపోయింది, ఇంటర్వ్యూ రాలే. ఇన్సిడెంట్ 1. ఇన్సిడెంట్ 2, రీసెంట్గా ఒక బ్రదర్ నాకు ఫోన్ చేసి ఆఫీస్లో, అన్న మా ఆఫీస్లో బయటకు చెప్పరు కానీ చాలా ఇబ్బంది పెడుతున్నారన్న, నాకు కరోనా టైంలో నార్మల్ టైంలో కాదు, కరోనా టైంలో మా మేనేజరు నీ క్యాస్ట్ ఏంటి అని అడిగాడు. చెప్పానన్నా నేను. సరే అప్పటి నుంచి కొద్దిగా దూరం, కరోనా కదా కొద్దిగా దూరం కూర్చో అంటున్నాను, నన్ను వాళ్ళందరూ కలిసే ఉంటున్నారా అని చెప్పాడు. అంటే అతని ఉద్దేశం, మేనేజర్ ఉద్దేశం కరోనా ఎక్కువగా ఎస్సీలకి తగిలిద్దని అతని ఉద్దేశం అయి ఉండవచ్చు. ఓకే, ఏదో ఒక యాంగిల్లో వాళ్ళ మైండ్లో ఉండిద్ది ఆఫీసుల్లో. అందుకని నిన్న మేము దళిత ఎంప్లాయీస్ తోటి జూమ్ మీటింగ్లో దళిత ఎంప్లాయీస్ని పిలిచి మాట్లాడే ఏం జరుగుతుంది ఆఫీసులో అని. దళిత ఎంప్లాయీస్ ప్రైవేటులో, గవర్నమెంట్ ఆఫీసుల్లో జరుగుతున్నటువంటి వాళ్ళు పడుతున్న ఇబ్బందులు మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకువస్తున్నాం. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి మీరు ఈ చట్టాలు చేసి వీళ్ళని ప్రొటెక్ట్ చేయాలి. మతాల చుట్టూ తిరిగితే మాకు భోజనం రాదు. మీరు మతాల చుట్టూ తిప్పుతున్నారు, రాజకీయం మొత్తం మతాల చుట్టూ తిప్పుతున్నారు. మతాల చుట్టూ తిప్పితే వీళ్ళకి భోజనం రాదు. వీళ్ళకి భోజనం రావాలి, వీళ్ళకి ఉద్యోగాలు కావాలి, వీళ్ళ ఫ్యామిలీస్ ఉండాలి, వీళ్ళ కుటుంబాలను పోషించుకోవాలి. వాళ్ళకి జీవితాన్ని ఇచ్చేది ఉద్యోగాలు, మతాలు కాదు. వాళ్ళు కష్టపడి వాళ్ళ ఆఫీసులో పనిచేసుకుంటున్నప్పుడు ట్రాన్స్పరెంట్ అండ్ ఈక్వల్ పే, ఈక్వల్ ఎవ్రీథింగ్ షుడ్ బి ఈక్వల్. దాన్ని మీరే మమ్మల్ని కాపాడాలి. కాబట్టి మా దళితులు నిన్న జూమ్ మీటింగ్లోకి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన కొన్ని ఇష్యూస్ మీకు చెబుతున్నా. ఇప్పుడు మీరు దాన్ని చెప్పబోయే ముందు మీరందరూ కూడా ప్రతి ఆఫీస్లో మన ఏడిఎస్ మెంబర్ ఉండాలి. నేను వాళ్ళ యొక్క నంబర్లు ఇస్తున్నాను కింద ఫస్ట్ కామెంట్లో. మీరు వాళ్ళకి ఫోన్ చేసి మీ యొక్క రెస్పెక్టివ్ జిల్లాలో ఫోన్ చేసి అన్న మేము జాయిన్ అవుతాము ఏడిఎస్లో అని ప్రతి ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, గవర్నమెంట్ ఉద్యోగులు ఏడిఎస్ ప్లాట్ఫామ్ మీదకి రండి. దట్స్ ఆల్ వాట్ ఐ వాంట్ రిక్వెస్ట్. వీళ్ళని కాంటాక్ట్ చేయండి, వాళ్ళ నెంబర్లు ఇస్తున్నా మీకు ఈ ఆఫీస్ కింద. ఆల్ ఉద్యోగుల యొక్క సంబంధించి ఎక్సెప్ట్ టీచింగ్ ఫ్యాకల్టీ. ఈ టీచింగ్ ఫ్యాకల్టీ సపరేట్ మీటింగ్ ఉంది, మనం పెడదాం 1 or 2 డేస్లో. ఓకే, వీళ్ళు ఏం చెప్పారు మీరు లోపలికి వెళ్ళి విందాం. నిన్న మా యొక్క జూమ్ మీటింగ్లో మా ఉద్యోగులు, అంటే దళిత ఉద్యోగులు, వాళ్ళు చెప్పినటువంటి కొన్ని ఇష్యూస్ ఏంటంటే, వాళ్ళు ఫేస్ చేస్తున్న కొన్ని సమస్యలు ఏంటంటే, మీరు పాజిటివ్గా తీసుకొని గవర్నమెంట్ దీన్ని మీరు చేయాలని మేము కోరుకుంటాను. నేను ఫస్ట్ వీడియోతోనే 2 స్టార్ట్ చేసి, ఏంటి కొంత వివక్ష ఉంది అనేది, బయటపడినా బయటపడకపోయినా దెర్ ఇస్ ఎ డిస్క్రిమినేషన్. మరి దానికి మీరు ప్రభుత్వాలు ఏం చేయాలి? ఈ దళితుల్ని కాపాడటానికి ప్రైవేటు ఉద్యోగాల్లో ప్లస్ ప్రభుత్వ ఉద్యోగాలు దళితులను కాపాడటానికి దేర్ షుడ్ బి ఏ ప్రొటెక్షన్ యాక్ట్, ఆఫీస్ ప్రొటెక్షన్, దళిత్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇన్ ఆఫీసెస్ అని ఏదో ఒక చట్టం పెట్టండి. అండ్ దేర్ షుడ్ బి యాంటీ క్యాస్టెడ్ డిస్క్రిమినేషన్ యాక్ట్ ఇన్ ది ప్రైవేట్ సెక్టర్. అట్లీస్ట్ పబ్లిక్ సెక్టర్ అలాగ ఉండదు, వాళ్ళు గొడవ చేస్తారు. పబ్లిక్ సెక్టర్లో మీరు కులవివక్ష చూపిస్తే వాళ్ళ ఉద్యోగం పోదు కాబట్టి వాళ్ళు వెంటనే ఎదురు తిరుగుతారు గవర్నమెంట్ ఉద్యోగులు. బట్ ఇఫ్ యూ షో క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఇన్ ప్రైవేట్ సెక్టర్, బికాజ్ మీరు తీసేస్తారని చెప్పి వాళ్ళు మాట్లాడరు, సఫర్ అవుతూ ఉంటారు. దే విల్ సఫర్ ఇన్ ది ఆఫీసెస్. ఓకే,
నేను ఎందుకు ఆఫీస్ బ్యాక్గ్రౌండ్ పెట్టి మాట్లాడుతున్నా. వాళ్ళు బయటకు చెప్పలేరు. మీరు ఎక్కువ మాట్లాడితే ఉద్యోగం తీసేస్తారు. ప్రైవేట్ ఉద్యోగాలు పర్మనెంట్ కాదు కదా, వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. సో దట్స్ వై ది గవర్నమెంట్ షుడ్ మేక్ వన్ యాంటీ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ లా ఇన్ ది ప్రైవేట్ సెక్టర్ అని మా దళిత ఉద్యోగులు నిన్న గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేయమన్నారు. నేను ఈ ఛానల్ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా మా వాళ్ళ తరపు నుంచే. ఓకే, ఇది వాళ్ళు ఎవరిని కంప్లైంట్ చేయాలి. ఎవరు కంప్లైంట్ చేయాలి? ఎవరికి చెప్తే ఎవరు తీసుకుంటారు? ప్రైవేట్ సంస్థల్లో ఇదిగోండి తన మా మేనేజర్ ఏదో కొద్దిగా కుల వివక్ష చూపిస్తున్నట్టు నాకు అనుమానం ఉందని కంప్లైంట్ చేయాలి. ఎవరు కంప్లైంట్ చేయాలి? కంప్లైంట్ చేస్తే ఆడెళ్ళి మేనేజర్కి చెప్తాడు. మళ్ళీ సార్ మీరు ఏదో కుల వివక్ష చేశారంటే లీక్ చేస్తాడు వాడు, వెంటనే తీసేస్తారు అతన్ని. అందుకని గవర్నమెంట్ ఏం చేయాలి? మన యూజీసీలో ఒకటి పెట్టారు కదా, యూజీసీలో యాంటీ డిస్క్రిమినేషన్ గైడ్లైన్స్ మార్చారుగా, అలాగా ప్రతి ప్రైవేట్ ఆఫీసుల్లో కూడా వీళ్ళని కాపాడటానికి ఒక యాంటీ డిస్క్రిమినేషన్ కంప్లైంట్ కమిటీ ఒకటి పెడితే అఫీషియల్ అవుతుంది. కంప్లైంట్ కమిటీ ఉంది, అఫీషియల్ అవుతుంది. సో మా వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు. సార్ ఈ ఆల్రెడీ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి, కుల వివక్ష డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి మీ ఆఫీస్లో, సో వీళ్ళు వెళ్ళి చెప్తారు, సార్ మాకు ఇలా కుల వివక్ష చూపిస్తున్నారు సార్ అని చెప్తే వాళ్ళు సెట్ చేసుకుంటారు. దే విల్ వర్క్ బెటర్. మీరు వాళ్ళని కంఫర్టబుల్ ప్లేస్లో ఉంటే దే విల్ వర్క్ ఫర్ యూ బెటర్. మీరు వాళ్ళని కుల వివక్ష చూపిస్తుంటే వాడు మైండ్ పనిచేసి మీకు ఫస్ట్ మీకు సరిగ్గా పనిచేయడు, మీ ప్రోగ్రామ్ అవుట్పుట్ సరిగా ఉండదు. ప్రోగ్రామ్ అవుట్పుట్ కరెక్ట్గా రావాలంటే దళితులకి వాళ్ళకి యాంటీ డిస్క్రిమినేషన్ ప్రొటెక్షన్ లాస్ తీసుకురావాలి ఆఫీసుల్లో. సో ఇది మా ఉద్యోగులు నిన్న మేము గవర్నమెంట్కి ఇదెందుకు ప్రతి గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకోవాలని మేము గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది వదిలేసి మమ్మల్ని గుడుల చుట్టూ, చర్చిల చుట్టూ, మసీదుల చుట్టూ, రామాలయాల చుట్టూ, రైట్, క్యాస్ట్ సర్టిఫికేట్ లేని దాని చుట్టూ తిప్పారు మమ్మల్ని 5 సంవత్సరాల నుంచి. మా మైండ్ పనిచేయలేదు అసలుకి. ఈ 5 సంవత్సరాల్లో మేము ఆంధ్రప్రదేశ్ని ఏమి సాధించామంటే ఏమీ సాధించలా. దళితుడికి ఏమీ ఉపయోగం లేదు. గత 10-15 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర రాష్ట్రం తయారైన దగ్గర నుండి ఆంధ్రప్రదేశ్లో దళితులకు ఏమి ఉపయోగం ఉంటే ఏమీ లేదు. ఇవి చేస్తే ఉపయోగపడుతుంది. దయచేసి మీరు చేయండి. మ్యాండేటరీ క్యాస్ట్ డైవర్షన్ డిస్క్లోజర్ అనేది మీరు ఒకటి చేయాలి. అంటే ప్రతి ఆఫీసుల్లో కూడా ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, దాంట్లో ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు అనేది ఒక ప్రభుత్వ సంస్థలో చేసినట్టుగా ప్రైవేట్ సంస్థల్లో కూడా చేయాలి. యూ షుడ్ disclose the mandatory the percentage of the employees who are working in an organization. మీరు డిస్పోజ్ చేస్తే, అలా ఎక్స్పోజ్ చేస్తే ఎంతమంది అసలు ఎస్సీలకు అవకాశాలు వస్తున్నాయో తెలుస్తాయి. అది గవర్నమెంట్ మీరు వెబ్సైట్లో పెట్టమని చెప్పండి. ప్రతి ప్రైవేట్ సంస్థ కూడా దాంట్లో మీ కంపెనీలో పనిచేసే వాళ్ళు ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, ఓసీలు ఎంతమంది ఉన్నారని వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తే అప్పుడు పాపం ఇదే నేను ఇందాక చెప్పాను కదా, రమేష్ చౌదరికి వెంటనే కాల్ వచ్చింది. రమేష్ మాదిగేంద్ర అని చెప్పంటే, మరి మీరు చౌదరి అని పెట్టారు, రెడ్డి అని చెప్పారు, శర్మ అని పెడుతున్నారు, మీకు వెంటనే కాల్స్ వస్తున్నాయి. మా వాళ్ళు మాదిగే అని పెడితే టక్కన ఎత్తేసారు కదా. అంటే వాళ్ళ దృష్టిలో దిస్ వెరీ లీస్ట్ క్యాస్ట్ అని అర్థమై ఉండవచ్చు. ఓకే, సో దట్స్ అందుకే మీరు గవర్నమెంట్ మా ఏడిఎస్ తరపు నుంచి మా ఉద్యోగులు కోరుతున్నారు, వాళ్ళ తరపు నుంచి నేను మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాము, మా ఉద్యోగులని మీరు జాగ్రత్తగా చూసుకోవాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈక్వల్ పే యాక్ట్ అని ఒకటి ఉంది, మీరు తీసుకురావాలి. ఈక్వల్ పే యాక్ట్ ఇదొకటి. మళ్ళీ మనోడైతే 10,000, వేరేవాడైతే 5,000, ఇదంతా ఉండకూడదు. ఈక్వల్ పే యాక్ట్ ఒకటి తీసుకురావాలి ప్రతి ప్రైవేట్ సంస్థల్లో కూడా. ముఖ్యంగా గవర్నమెంట్ సంస్థలలో ఈక్వల్ పే చేస్తారు. there will be no pay discrimination in the government offices, but private sector the equal pay అనేది 100% వచ్చే విధంగా ఒక చట్టం తీసుకురావాలని మేము గవర్నమెంట్ని కోరుతున్నాం. ఈ హైరింగ్ ప్రాక్టీసెస్ యొక్క సినారియో స్టడీ మీరు చేయాలి. హైరింగ్ ప్రాక్టీసెస్ సినారియో, ఎలా హైరింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు వాళ్ళు. ఓకే, ఈ హైరింగ్ ప్రాక్టీస్ అంటే వాట్ ఈస్ ద మెథడ్ ఆఫ్ హైరింగ్ అండ్ హౌ డిస్క్రిమినేటివ్ ఈజ్ దట్ హైరింగ్ ప్రాసెస్. నేను అందుకే చెప్తున్నాను, ఇందాక ఒక రెజ్యూమే ఎగ్జాంపుల్ చెప్పాను, డిస్క్రిమినేటరీ. రెఫరెన్స్ సిస్టమ్ అంటే ఆఫీస్లో ఉన్నవన్నీ అరే మనకు ఒక ఎంప్లాయీ కావాలి పట్టుకురా అంటారు, అంటే రిఫరెన్స్ సిస్టమ్ అంటారు. ఆల్రెడీ అక్కడ సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రాహ్మణ వ్యక్తి పనిచేస్తున్నాడు అనుకోండి, అతనికి చెప్తారు మనకి ఇంకొక ఎంప్లాయీ కావాలి తీసుకురండి, రెఫరెన్స్ సిస్టమ్ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్కి చెప్తారు. వాళ్ళు వెళ్ళి ఎవరిని తీసుకొస్తారు, దళిత కాలనీలోకి వెళ్ళి మా వాళ్ళని జాబ్ని తీసుకొస్తారా, వాళ్ళని తీసుకెళ్తారు కదా రెఫరెన్స్ సిస్టంలో, అంతే కదా జరిగేది. సో ఇలాగ ప్రైవేట్ సంస్థల్లో మా వాళ్ళు లేరు,
చాలా వీళ్ళందరూ ఉద్యోగాలు లేకుండా రోడ్లన్నీ తిరగడానికి కారణం ఈ రిఫరెన్స్ సిస్టమ్. ఖాళీ ఉంటే వాళ్ళకి పిలిచి చెప్తారు తప్ప, మా దళిత కాలనీలోకి వచ్చి పలానా ఆఫీస్లో ఖాళీ ఉంది, మీరు వచ్చి ఉద్యోగం చేయండి అని ఎవరు పిలవట్లేదు. రోడ్లంటే తిరుగుతున్నారు వాళ్ళంతా. సో దీన్ని కూడా ది గవర్నమెంట్ హ్యాస్ టు స్టడీ దిస్ కేర్ఫుల్లీ. ఇవన్నీ వదిలేసి మమ్మల్ని మాకు గుడుల చుట్టూ, లడ్డూల చుట్టూ, నెయ్యి చుట్టూ ఇదంతా తిప్పారు. మీరు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా మమ్మల్ని ఇదంతా వదిలేశారు. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ కమ్యూనిటీ, నాట్ రిలీజియన్స్. మత రాజకీయాల వల్ల మాకు ఉపయోగం లేదు. ఈ కులానికి సంబంధించిన ప్రొటెక్షన్ యాక్ట్లు వీళ్ళని కాపాడతాయి. ఇప్పుడు ఇవన్నీ అడిగితే మీరు అంటారు, మీరందరూ క్రిస్టియన్స్ 80% అని చెప్పి సర్టిఫికేట్ తీసేస్తామని మళ్ళీ అదో గోల. ఏమంటే మీరు ఇన్ని కష్టాలని, అంటే ఇంతమందిని ఇన్ని కష్టాల్లో నెడతా మీరు మళ్ళీ రివర్స్ అటాక్ చేస్తారా? మీరు దొంగ క్రిస్టియన్స్ అది ఇది అని చెప్పి రివర్స్ అటాక్ చేస్తారు. ఇన్ని కష్టాలు పెడుతున్నారు ఉద్యోగులు మీరు. సో అందుకని గవర్నమెంట్ నీడ్ టు బి సింపథెటిక్, ఐ మీన్ గ్రేస్ఫుల్. మీరు ఉండి వీళ్ళందరినీ కాపాడాలి. ఆఫీసుల్లో సేమ్ సివి అనాలిసిస్ చేయాలి. సేమ్ సివి అనాలిసిస్ అంటే అదే నేను ఇందాక ఎగ్జాంపుల్ చెప్పినట్టు, ఈ ఒకే సేమ్ రెజ్యూమే, ఎక్స్పీరియన్స్ సేము, క్వాలిఫికేషన్ సేము, అతను ఐ మీన్ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ సేము, బట్ ఎవరికి ప్రయారిటీ ఇస్తున్నాం? సేమ్ రెజ్యూమే అనాలిసిస్ చేయండి. మీరు సేమ్ రెజ్యూమే అనాలిసిస్ చేస్తే బయస్ ఉందో లేదో తెలిసింది మీకు. క్యాస్ట్ బేస్డ్ బయస్ జరుగుతుంది రిక్రూట్మెంట్లు అనేది, అంతకన్నా మీకు ఏమైనా ఉందా? ఓకే. సో అందుకని కాంట్రాక్ట్ నార్మ్స్ యాక్ట్లో కూడా మళ్ళీ తేడాలు. వాళ్ళకైతే కాంట్రాక్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ జనరల్గా ఎంఎన్సీస్లో మారవు. అందరికీ సేమ్ కైండ్ ఆఫ్ కాంట్రాక్ట్ నామ్స్ ఉంటాయి. కొన్ని చోట్ల కాంట్రాక్ట్ నామ్స్ ఎస్సీ ఎస్టీలకి, మేము అన్ని చోట్ల అంటాం, కొన్ని చోట్ల ఎస్సీ ఎస్టీలకి డిఫరెంట్ కాంట్రాక్ట్ నామ్స్ పెట్టి వేరే వాళ్ళకి డిఫరెంట్ కాంట్రాక్ట్ నామ్స్ పెడుతున్నారని పాపం ఉద్యోగుల యొక్క బాధ, ఎన్ని పెడుతున్నారు అని. సో గవర్నమెంట్ దీని మీద ఫోకస్ చేయండి. దయచేసి వాళ్ళని ఎరాస్ చేయకండి. మీరు వాళ్ళకి హెల్ప్ చేయకుండా మీరు ఎరాస్ చేస్తున్నారు వాళ్ళని అనేది మా యొక్క ఏడిఎస్ యొక్క గోల. అభ్యర్థిస్తున్నాం మిమ్మల్ని, మా వాళ్ళు మీరు ఎరాస్ చేస్తూ ఇవన్నీ చేయకుండా మీరు ఎరాస్ చేస్తున్నారు, రివర్స్ అటాక్ చేస్తున్నారు. అంటే భోజనం పెట్టకుండా కొడుతున్నారు. భోజనం పెట్టకుండా కొడితే వాడు చచ్చిపోతాడు కదా, కొట్టకూడితే భోజనం పెట్టాలి. ఇది కదా మానవత్వం. భోజనం పెట్టాలి, ఇది ఎన్ని చేయాలి మీరు. ఇవన్నీ కూడా ప్రైవేట్ సంస్థలు వాళ్ళని కాపాడి వాళ్ళకి భోజనం పెట్టాలి. అది ఓకే. ఇవన్నీ కూడా ఇమ్మీడియట్ రిక్వెస్ట్లు. ది మేజర్ రిక్వెస్ట్ ఏంటంటే ప్రైవేట్ సెక్టార్లో మీరు రిజర్వేషన్ సిస్టమ్ ఇవ్వాలి. నేను ఎందుకు చెప్పాను, ఇప్పుడు ఇందాక చెప్పాను, ఒకరికి కాల్ వచ్చింది ఒకరికి కాల్ రాలా. మరి ఇంకా వాళ్ళకి ఉద్యోగాలు ఎప్పుడు రావాలి? గవర్నమెంట్లో ఎలాగైతే మీరు రిజర్వేషన్ సిస్టమ్ పెట్టి వీళ్ళకి కూడా అవకాశం కల్పించారో, ప్రైవేట్ సంస్థల్లో కూడా రిజర్వేషన్స్ పెట్టి వీళ్ళకి అవకాశం కల్పించండి. లేదంటే వాళ్ళ ఉద్యోగాలు ఫర్ ఎవర్ దే విల్ బి అన్ఎంప్లాయిడ్. ఆ కమ్యూనిటీ మొత్తం అన్ఎంప్లాయ్మెంట్లోకి వెళ్ళిపోతుంది. ఆ కమ్యూనిటీ మొత్తం కూడా మళ్ళీ చాలామంది దళితులు ఇంజనీరింగు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పిహెచ్డీ చేసిన వాళ్ళు ఆటో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు, సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు మా దళిత కమ్యూనిటీలో. ఎందుకు? ది గవర్నమెంట్ ఫెయిల్ టు ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్. స్కిల్ లేదు అది ఇది అని చెప్పగాకండి. ఓకే, స్కిల్ లేదంటే ఎవరికి స్కిల్ ఉండేది? మొత్తాన్ని తీసుకెళ్ళి ట్రైనింగ్ ఇస్తే అందరికీ స్కిల్ ఉండేది. సో స్కిల్ లేదు కాబట్టి నీకు జాబ్ రాలేదు అని మీరు అనకూడదు. ఇఫ్ దెర్ ఈజ్ అన్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ, వాడు స్కిల్ నేర్చుకుంటాడు, కష్టపడి కోచింగ్ సెంటర్కి వెళ్ళి నేర్చుకుంటాడు. సో యూ ఫెయిల్ టు ప్రొవైడ్ జాబ్స్ టు అవర్ దళిత కమ్యూనిటీ. అండ్ దెన్ మోర్ ఓవర్ you're harassing them. They're coming to the Dalit colonies and in the name of religion you're harassing. సో అది మా మేజర్ ప్రాబ్లం అయింది ఇక్కడ. సో 25% రిజర్వేషన్స్ మీరు మ్యాండేటరీగా మా దళిత కమ్యూనిటీకి మీరు ఇవ్వండి. స్కిల్ డెవలప్మెంట్ చేయండి. నేను అదే చెప్తున్నాను, మీకు ఆపర్చునిటీ ఉంటే స్కిల్ డెవలప్మెంట్ చేసి పెట్టుకుంటే వాడు బాగా పనిచేస్తాడు. ఎస్సీ యాక్ట్ స్ట్రిక్ట్గా మీరు ఇంప్లిమెంట్ చేయాలి. అతని ఆఫీసులో వివక్ష చూపించి ఏదో చిన్నమ్మ చర్చికి వెళ్తుంది, పెద్దమ్మ గుడికి వెళ్తుంది, బాబాయ్ మసీదుకి వెళ్తున్నాడు అని చెప్పేసి సర్టిఫికేట్లు అని చెప్పి ఒక కులం పెట్టి తిట్టి కుల వివక్ష చూపించి సర్టిఫికేట్లు తీసేస్తామని ఎస్సీ యాక్ట్ని నీరుగార్చడం అనేది పొరపాటు. అది గవర్నమెంట్ చాలా ఉద్దేశంతో ఇచ్చింది ఎస్సీ యాక్ట్ని అనేది వాళ్ళని కుల వివక్ష నుంచి కాపాడతాను కదా ఇచ్చింది. ఫర్గా ఎస్సీ అనేది కులమేం కాదు కదా, ఎస్సీ బీసీ ఎస్టీ అనేది కులం కదా, అవి కేటగిరీలు, ఇవి యాక్చువల్ కులాలు, మాదికి ఇవి కులాలు. నువ్వు కులం మీద యాక్ట్ పెట్టినప్పుడు వీళ్ళు కూడా రావాలి కదా.
సో ఇది డిస్క్రిమినేషన్ అదే చెప్తున్నాను. దయచేసి ఈ డిస్క్రిమినేషన్ మొత్తం తీసేయండి. మా దళిత కమ్యూనిటీకి ఆఫీసుల్లో ఉద్యోగం చేసే వాళ్ళని మీరు జాగ్రత్తగా కాపాడాలి. ఎందుకంటే వాళ్ళు మీకోసం పనిచేస్తున్నారు, మీ కంపెనీల కోసం పనిచేస్తున్నారు, కష్టపడి పనిచేస్తారు. మీకోసమే మీరేం చెప్తే చేస్తూ ఉంటారు. వాళ్ళ మీద ఎందుకంటే మనకి వివక్ష? మంచి టాలెంటెడ్ పర్సన్ని చూసుకొని వాడిని జాగ్రత్తగా ప్రొటెక్షన్ యాక్ట్ పెట్టాలి మీరు ఆఫీసులోని. మా యొక్క ఏడీఎస్ తరపు నుంచి మా ఉద్యోగులు రిక్వెస్ట్ చేస్తున్నాము మీ అందరికీ. ఓకే, యాంటీ ఇన్ఫార్మల్ డిస్క్రిమినేషన్ యాక్ట్ ఒకటి తీసుకురమ్మని మా వాళ్ళు అడుగుతున్నారు. యాంటీ ఇన్ఫార్మల్ డిస్క్రిమినేషన్ యాక్ట్ అంటే అర్థం రెఫరెన్షియల్ సిస్టమ్. అది యాంటీ ఇన్ఫార్మల్ డిస్క్రిమినేషన్ అంటారు. నేను ఆల్రెడీ ఉంటే నాకు ఎవడని చెప్తే రే ఎవరైనా ఖాళీ ఉంది తీసుకురండి, నేను ఎవరిని తీసుకొస్తాను. ఇది మా దళిత కాలనీలో ఎవరో ఉంటారు, మా దళిత కాలనీలో ఇది మా దళిత కాలనీలో వాళ్ళకి ఖాళీ ఉందని పట్టుకెళ్తాం. ఆల్రెడీ అక్కడ ఎవరో వాళ్ళని తీసుకెళ్తారు కదా, ఇన్ఫార్మల్ డిస్క్రిమినేషన్ అంటారు దాన్ని. మోరోవర్ సర్నేము, అసలు సర్నేమ్ ఎత్తండి మీరు. పోనీ ఓ పని చేయండి దయచేసి, సర్నేము రాయొద్దు, రెజ్యూమేలే సర్నేమ్ రాయొద్దు, పేరు మాత్రం రాయండి. నేను ఒక చట్టం పట్టుకురండి. సర్నేమ్ని బట్టి పట్టేస్తున్నారు అవుతుంది ఏ క్యాస్ట్. ఎందుకంటే అక్కడ తోకలు ఉంటాయి కదా, రెడ్డి శర్మ ఇవన్నీ ఉంటాయి కదా, ఆ కులాలకు సంబంధించి రాయకూడదు రెజ్యూమేలని ఒక యాక్ట్ తీసుకురండి. ఆ యాక్ట్ తీసుకొస్తే వీళ్ళకి కూడా ఉద్యోగాలు వస్తాయి. పేరుని బట్టి టక్కన ఎవరికి మేము చెప్పాం కదా, రమేష్ చౌదరికి కాల్ వచ్చింది, రమేష్ మాదికి రాలేదు కాలు. సో ఇవన్నీ కూడా అవన్నీ ఇమ్మీడియట్గా దట్ ఈస్ ఇన్ఫార్మల్ డిస్క్రిమినేషన్ అంటారు. దయచేసి వీళ్ళకి కూడా ఉద్యోగాలు ఇవ్వండి మా దళిత కమ్యూనిటీకి. ఇది అన్యాయం, ఇది దుర్మార్గంగా జరుగుతుంది అనేది మేమైతే అనుకుంటున్నాం. కంపెనీస్ ర్యాంకింగ్ ఇచ్చేటప్పుడు ఎవరైతే క్యాస్ట్ ఇంక్లూజన్, యాంటీ క్యాస్ట్ పాలసీస్ తీసుకుంటారో వాటిని బట్టి మీరు ర్యాంకులు ఇవ్వండి. ఎక్కువగా ఎవరు సంపాదించారు దాన్ని బట్టి కాకుండా, ఇదిగో ఈ కంపెనీకి ఇన్ని కోట్ల రూపాయలు వచ్చినాయి కాబట్టి ఇది నెంబర్ 1 కంపెనీ కాకుండా, ఇదిగో ఈ కంపెనీలో ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్కి ఒక డిపార్ట్మెంట్ పెట్టారు, సో ఇట్స్ నెంబర్ 1 కంపెనీ. ఇంక్లూజన్ అనేది ఒక మంచి అందరూ సమానమైనటువంటి భావంతో కంపెనీ నడుపుతున్నారని చెప్పి అలాంటి వాటికి ర్యాంకులు ఇవ్వండి. డబ్బులు సంపాదించిన వాళ్ళకి కాదు. ఒక పక్క డిస్క్రిమినేషన్ చూపిస్తూ వేల కోట్లు సంపాదిస్తే అది మీకు లాభం, వీళ్ళకేంటి లాభం? సో ద ర్యాంకింగ్ సిస్టమ్ హ్యాస్ టు బి ఇంక్లూడెడ్ దిస్ దళిత్ ఇంక్లూజివ్నెస్ అనేటిదాన్ని మీరు యాక్ట్ చేయాలని మా దళిత ఎంప్లాయీస్ ఏడీఎస్ తరపున మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళు. నేను మీటింగ్లో చెప్పింది మీకు చెప్తున్నాను. ఓకే, దళిత్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కోటా అనేది మస్ట్‌గా మీరు ప్రొవైడ్ చేయాలి, అందరికీ అవకాశం ఇవ్వాలి అనేది. ఇవన్నీ ప్రైవేట్ ఉద్యోగుల యొక్క సమస్యలు చెప్పాను మీకు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు చెబుతున్నాను. ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఏంటంటే మీరు 20% రిజర్వేషన్ పెంచండి. ఎందుకంటే జనాభా ప్రాతిపదిక పెంచండి. ఎవరు జనాభా ఎక్కువ ఉంటే వాళ్ళ జనాభా ప్రాతిపదికన మీరు రిజర్వేషన్ పెంచాలి. ఓకే, ప్రమోషన్స్లో రిజర్వేషన్స్ లేవు. ప్రమోషన్స్ మీరు అక్కడ మళ్ళీ బయాస్ జరుగుతుంది ప్రమోషన్స్లో. ఎస్సీ వ్యక్తికి అయితే ఇమ్మీడియట్గా ప్రమోషన్ రావట్లేదు, వేరే వాళ్ళకి అయితే వస్తున్నాయని చెప్పి అక్కడ ఇంత డిస్క్రిమినేషన్ జరుగుతున్నప్పుడు, ఇంత డిస్క్రిమినేటరీ సొసైటీలో ఇవన్నీ ఏంది అబద్ధాలు కాదు, మీకు తెలిసి ఏం జరుగుతాయి. ఇంత డిస్క్రిమినేటరీ సొసైటీలో ప్రొటెక్షన్ యాక్ట్ లేకుండా, గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా వీళ్ళెంత కాపాడటం కష్టము. గవర్నమెంట్ వీళ్ళకి ప్రొటెక్షన్ యాక్ట్లు కాపాడటానికి బదులు అది వదిలేసి గవర్నమెంటే చట్టాలు చేసి, గవర్నమెంటే ఎమ్మెల్యేలు ఎంపీలే దగ్గరుండి ఇది వీళ్ళందరికి సర్టిఫికేట్లు బిగేస్తాము, వీళ్ళందరినీ ఏమంటారు, వీళ్ళు అసలు ఎస్సీలు కాదు, 80% మందికి నువ్వు ఎస్సీలు కాదంటే ఇంకెవరికంటే నువ్వు ఉద్యోగం ఇచ్చేది. సో ఇదంతా ప్రాబ్లమ్స్ చెప్తున్నాను. ఇది వెరీ డేంజరస్ ప్రాబ్లమ్స్. ఇది మా కమ్యూనిటీ మొత్తాన్ని మీరు మళ్ళీ వెనక్కి తీసుకెళ్తారు. వాళ్ళందరూ నువ్వు రోడ్ల మీద పాడేస్తారు, ఆటో డ్రైవర్ని, సెక్యూరిటీ గార్డులను చేస్తారు, వాళ్ళందరినీ మళ్ళీ మనువాదంలోకి వెళ్తారు వాళ్ళందరూ. దయచేసి ఎన్ని యాక్ట్లు తీసుకురావాలని, ఎస్సీ ఎస్టీ యాక్టు అందరికి పెట్టాలని మేము గవర్నమెంట్ కోరుతున్నాం. రోస్టర్ సిస్టమ్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. ఈ దళిత ఎంప్లాయీస్కి మీరు అవకాశం ఉంటే ఫ్రీ సబ్సిడీ ఇవ్వండి, పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టండి, ప్రైవేట్ ఉద్యోగులు అట్లీస్ట్ వాళ్ళ ఎంప్లాయీస్కి కొద్దిగా ఫెసిలిటీస్ ఇవ్వండి. ఒక గ్రీవెన్స్ సెల్ ఒకటి పెట్టండి వాళ్ళకి. సో హైయర్ స్టడీస్కి వెళ్తానికి, వాళ్ళు ఆల్రెడీ ఉద్యోగులు హైయర్ స్టడీస్కి వెళ్తానికి ఎలాగో కొంతమంది డబ్బులు స్పాన్సర్ చేస్తుంటే కొన్ని డిపార్ట్మెంట్లు అన్నీ ఇవ్వరు. ప్లీజ్ స్పాన్సర్, సెండ్ దెమ్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్. విదేశాలకి, స్కాలర్షిప్లకి, కాన్ఫరెన్స్లకు వెళ్ళడానికి డబ్బులు ఇవ్వండి మీ ఆఫీస్ తరపు నుంచి. వాళ్ళు కూడా అప్పులు ఎక్కువ అవుతారు. ఇదంతా చేసిన తర్వాత దెన్ దే వర్క్ బెటర్ ఫర్ యూ. చాలా స్పీడ్గా మీకు పనిచేస్తారు. మీరు ఒక మంచి బ్యాటు, మంచి పిచ్ మీద మంచి బ్యాటు, మంచి బాల్ ఇస్తాయి. ఆ రోజు ముందు ఫుడ్ బాగా పెడితే సూపర్ ఫాస్ట్గా బౌలింగ్ చేస్తాడు, బ్యాటింగ్ చేస్తాడు. నైట్ అన్నం పెట్టకుండా మీరు క్రికెట్ గ్రౌండ్లోకి పంపిస్తే పరిగెత్తవుద్దా? సో ఇవన్నీ కూడా కరెక్ట్ కాదని
మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క ఏడిఎస్ ఎంప్లాయీస్ తరపున మేము గవర్నమెంట్కి ఇవన్నీ కూడా మీరు పెట్టాలని, ప్లస్ డోంట్ ఆస్క్ క్యాస్ట్ అనేటువంటి ఒకటి చర్చకు వచ్చింది మాకు నిన్న. క్యాస్ట్ అడుగుతున్నారు. ఇక్కడ రెంట్లకి వెళ్తే ఇల్లు రెంట్కి కావాలంటే క్యాస్ట్ ఏందని అడుగుతున్నారు. హాస్పిటల్లో క్యాస్ట్ ఏందని అడుగుతున్నారు. రోడ్డు మీద ఎవరైనా పడిపోతే అంబులెన్స్ వాళ్ళు రాగానే ఫస్ట్ చెవులో నీ క్యాస్ట్ ఏందని అడుగుతున్నారు. సరే, ఆఫ్కోర్స్ దానికి వాళ్ళు ఏదో చెప్పారు, ఎందుకంటే ఇంజెక్షన్ ఇవన్నీ ఇవ్వడానికి ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి ఇంజెక్షన్ ఇవ్వాల్సి వచ్చింది, అందుకని మేము అడుగుతాము నాన్ వెజిటేరియన్. మరి అలాంటప్పుడు మీరు క్యాస్ట్ అడగకూడదు. మీరు వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అని అడగాలి. హాస్పిటల్లో మీ క్యాస్ట్ ఏందని అడగకూడదు. మీరు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా అని అడిగి మీరు ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి మీరు ఇంజెక్షను ఎనస్థీసి ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి. సో అది సరే. ఎనివే, దయచేసి గవర్నమెంట్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, మా యొక్క ఏడిఎస్ ఎంప్లాయీస్ తరఫున మీరు ఏడిఎస్లో అందరూ, నేను ఎందుకు చెప్తున్నాను, ప్రతి ఇంటి నుంచి ఒక ఏడిఎస్ మెంబర్ ఉండాలి, ప్రతి ఆఫీస్ నుంచి ఒక ఏడిఎస్ మెంబర్ ఉండాలి. మన ఏడిఎస్ మెంబర్ ఉంటే మన గవర్నమెంట్ని రిప్రజెంట్ చేసుకోవడానికి, మన యొక్క హక్కును కాపాడుకోవడానికి, దళితులు కాపాడుకోవడానికి అంతకన్నా మార్గం లేదు. ఎందుకంటే ఇది మనం ఇప్పుడు ఏదో అంత అడ్వాన్స్ అయిపోయింది, కులం వివక్ష లేదని మనం ఊరికే అంటున్నాము. బట్ వీళ్ళందరూ సఫర్ అవుతున్నారు. ఇంకా మతాల చుట్టూ తిరిగితే మాకు కనీసం ఒక ఇడ్లీ చపాతీ కూడా దొరకదు. మాకు మతాల చుట్టూ తిరిగితే ఇడ్లీ చపాతీ కూడా దొరకదు. బట్ క్యాస్ట్ ఆపరేషన్ సంబంధించిన యాక్టులు కనుక ప్రభుత్వాలు చేస్తే కనీసం మమ్మల్ని కాపాడుతారు, మా కుటుంబాలని, మా పిల్లల్ని, మా పిల్లల్ని మీరు అప్లిఫ్ట్ చేస్తారు. ఈ స్కీములు కూడా మళ్ళీ పిల్లల చదువుకోవడానికి 5,000 ఇస్తున్నాము, 2,000 ఇస్తున్నాము, పొలిటికల్ స్కీములు ఇవ్వండి, దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ పేదలకి. బట్ వీళ్ళకేం చేస్తున్నారు, ప్రైవేట్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులకి, ఈ యొక్క దళిత కాలనీలో ఉన్నటువంటి వాళ్ళకి మీరు రక్షణ ఇవ్వట్లేదు. దే ఆర్ బీయింగ్ సప్రెస్డ్, discriminated. They're shown there's a lot of discrimination in the private offices, private and public offices both. థ్యాంక్ యూ, నమస్కారం. కింద నంబర్లు ఇస్తున్నాను, మా యొక్క ఏడిఎస్కి సంబంధించిన ఎంప్లాయీస్ యొక్క ఇన్ఛార్జ్ నెంబర్ ఇస్తున్నాను. వాళ్ళందరికీ మీరు కాల్ చేసి ప్రతి ఎంప్లాయీ కూడా ఏడిఎస్ కిందకి రావాలని మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ, నమస్కారం.